హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎకనామీ సబ్జెక్ట్లో భాగంగా వృద్ధి అభివృద్ధి టాపిక్లో ఆర్థికాభివృద్ధి నిర్వచనాలు ఎవరెవరు ఏమేమి చెప్పిండ్రు గుర్తుంచుకోవడం కోసం సింపుల్గా ట్రిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ అంటే చాలా మందికి కాన్సెప్ట్ ఉండే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఏదైనా దేశం అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి తర్వాత జరిగే వృద్ధి ఇంపార్టెంట్ అని చెప్పారు. ఓకే, ఆర్థిక అభివృద్ధి తర్వాత వృద్ధి జరగాలి. సో డైరెక్ట్ గా వృద్ధి జరిగితే అది కొంతకాలమే ఉంటుంది. ఓకే, డైరెక్ట్ గా ఆర్థిక వృద్ధి జరుగుతుంది అంటే డబ్బులు ఎక్కువ వస్తే అది కొంతకాలమే ఉంటుంది. బట్ ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత జరిగే ఆర్థిక వృద్ధి అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఓకే, సో అందుకోసమే ఏదైనా కంట్రీలో ఫస్ట్ ఏది జరగాలి అంటే ఆర్థిక అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగిన తర్వాత ఆర్థిక వృద్ధి జరిగితేనే ఆ దేశం అనేది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని గురించి ఇన్ డీటెయిల్ గా తర్వాత దాంట్లో చూద్దాం. సో అందుకోసమే ఇక్కడ ఏంటి అంటే వృద్ధి అనేది ఏకముఖ వ్యూహం. అది వృద్ధి అనేది ఏకముఖ వ్యూహం అంటే డబ్బులు పెరుగుతున్నాయా లేవా అంతే. ఇక్కడ చూసేది వృద్ధిలో చూసేది మనం ఏంటి అంటే డబ్బులు పెరుగుతున్నాయా లేవా అంతే, ఆర్థిక వృద్ధి. ఓకే, నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి. ఓకే, అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి జరగాలంటే సో ఏ వనరు నుంచి డబ్బులు వస్తే అవన్నీ కూడా పెరగాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డబ్బులు పెరగాలి అంతే, డబ్బులు పెరుగుతున్నాయి. ఒకటే ఏకముఖ వ్యూహం వృద్ధి అనేది. అభివృద్ధి అనేది సో ఫర్ సామాజిక డెవలప్మెంట్ జరగాలి, ఇంకా వేరే వ్యవస్థలు, అన్ని వ్యవస్థలు ఇవన్నీ డెవలప్ అయితే సో వీటిలోకి వెళ్ళి వృద్ధి వస్తుంది. ఓకే, వీటిలోకి వెళ్ళి డబ్బులు వస్తాయి. ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇందులోకి వెళ్ళి డబ్బులు వస్తాయి. ఓకే, అంటే ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలికంగా. సో వృద్ధి అనేది కొంతకాలమే ఉంటుంది. డైరెక్ట్ గా వృద్ధి ఇవన్నీ పెరగకుండా సో నాకు దగ్గర ఏదో పెట్రోల్ బాగుంది సో దీంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అంటే అది కొంతకాలమే. ఆర్థిక వృద్ధి జరుగుద్ది బట్ అభివృద్ధి జరగదు. ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత మాత్రమే వృద్ధి జరగాలి. సో దీని గురించి ఇన్ డీటెయిల్ తర్వాత చూద్దాం. సో ఇక్కడ మాత్రం సో సింపుల్ గా వృద్ధి అనేది ఏకముఖ వ్యూహం, అభివృద్ధి అనేది బహుముఖ వ్యూహం. అంటే అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి జరగాలంటే చాలా వ్యవస్థలు డెవలప్ అయితేనే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. సో ఆర్థిక వృద్ధి ఏమో ఏకముఖ వ్యూహం. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి చార్లెస్ కిండిల్బర్గ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో వృద్ధి అభివృద్ధికి డిఫరెన్స్ చెప్పిండు. సో ఎట్లా అంటే వృద్ధి అనేది మనిషి శారీరక పెరుగుదల. సింపుల్ గా మనిషి శారీరక పెరుగుదలను వృద్ధి అని చెప్పిండు. సో సింపుల్ గా బాగా తింటే శారీరక పెరుగుదల జరిగిపోద్ది. అంటే సింపుల్ గా శరీరం పెరిగిందా లేదా అది వృద్ధి. ఆర్థిక అభివృద్ధి వచ్చేసరికి ఏమో శారీరక అండ్ మానసిక పెరుగుదలని ఆర్థిక అభివృద్ధి అన్నాడు. సో శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల. సో ఈ రెండు జరగాలంటే సో ఇది క్రిటికల్ ప్రాసెస్ కొంచెం. సో బహుముఖ వ్యూహం. ఓకే, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే శారీరక వృద్ధి అట్ ద సేమ్ టైం మానసిక వృద్ధిని ఆర్థిక అభివృద్ధి అన్నాడు. ఓన్లీ శారీరక పెరుగుదలనే వృద్ధి అన్నాడు, ఆర్థిక వృద్ధి అన్నాడు. ఆర్థిక వృద్ధి వచ్చేసరికి శారీరక పెరుగుదల, ఆర్థిక అభివృద్ధి వచ్చేసరికి శారీరక అండ్ మానసిక పెరుగుదల అని ఆర్థిక అభివృద్ధి అన్నాడు. ఎవరంటే చార్లెస్ కిండిల్బర్గ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో అది ఓవరాల్ గా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. సో ఇందులో రెండిట్లలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా డీటెయిల్ కాన్సెప్ట్. సో వృద్ధి అనేది సింపుల్ టర్మ్ బట్ ఏ దేశమైనా ఆర్థికంగా అంటే అభివృద్ధి చెందిన దేశము అవ్వాలి అంటే వృద్ధి ఎక్కువ ఉండాలి. బట్ ఆ వృద్ధి ఎప్పుడు ఉండాలి అంటే ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాత వృద్ధి జరగాలి. అంతేగాని ఆర్థిక అభివృద్ధి జరగకుండా ఆర్థిక వృద్ధి సో తాత్కాలికమే. ఆర్థికంగా వృద్ధి నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆర్థిక వృద్ధి అనేది తాత్కాలికమే. ఆర్థిక అభివృద్ధి తర్వాత ఆర్థిక వృద్ధి జరిగే దేశమే అభివృద్ధి చెందిన దేశం. ఓకే, దాని తర్వాత ఆర్థిక అభివృద్ధికి నిర్వచనాలు కొంతమంది సైంటిస్టులు ఇచ్చిన ఫ్రెండ్స్. సో ఇందులో గున్నార్ మిర్దల్ ఏమి ఇచ్చిందంటే సాంఘిక వ్యవస్థ ప్రగతి పదంలో ముందుకెళ్లడమే ఆర్థిక అభివృద్ధి అన్నాడు. సాంఘిక వ్యవస్థ ప్రగతి పదంలో ముందుకెళ్లడం ఆర్థిక అభివృద్ధి అన్నాడు. సో ఇది డైరెక్ట్ గుర్తుంచుకొని నెక్స్ట్ వచ్చేసరికి జాన్ రాబిన్సన్ ఏమన్నాడంటే ఆర్థిక అభివృద్ధి దాటి వృద్ధి చేరుకుంటే అది స్వర్ణయుగం అన్నాడు. సో ఆర్థిక అభివృద్ధి దాటి వృద్ధి చేరుకుంటే స్వర్ణయుగం అన్నాడు. సో దీన్ని గుర్తుంచుకోవడం కోసం స్వర్ణం. సో ప్రతి ఇంట్లో మామూలుగా మనకు తెలిసిందే సన్ను పుట్టినంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే స్వర్ణం దొరికినంత ఫీల్ అవుతా ఉంటారు. సో అట్లా సన్ను దొరికితే అంటే జాన్ రాబిన్సన్ ఆర్థిక అభివృద్ధి దాటి వృద్ధి చేరుకుంటే స్వర్ణయుగం అని ఎవరున్నారంటే జాన్ రాబిన్సన్ గుర్తుంచుకోవడం కోసం. సో ప్రతి ఇంట్లో సన్ను పుడితే స్వర్ణం దొరికినంత ఆనందం ఫీల్ అవుతారు. అట్లా స్వర్ణయుగం అనగానే సన్ను మనకు గుర్తు రావాలి, జాన్ రాబిన్సన్. నెక్స్ట్ జెరాల్డ్ మేయర్ ఏం చెప్పిండు అంటే దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదల. ఓకే, దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదలనే ఆర్థిక అభివృద్ధి అన్నాడు. అంటే చాలా కాలం ఓకే, దీర్ఘకాలం చాలా కాలం వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదల. సో 1 year 2 years కాదు, ఎక్కువ కాలం తలసరి ఆదాయం పెరగాలంటే ఆర్థిక అభివృద్ధి జరగాలి. సో అట్లా దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదలనే
ఆర్థిక అభివృద్ధి అని జెరల్ మేయర్ అన్నాడు. సో దీన్ని గుర్తుంచుకోవడం గురించి ఎట్లా అంటే, మేయర్ అంటే యాక్చువల్గా 5 years ఉంటాడు. మేయర్ అంటే 5 years ఉంటాడు. బట్ ఇక్కడ దీర్ఘకాలం. ఓకే, దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదలని ఆర్థిక అభివృద్ధి అన్నాం. సో దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుదలని ఆర్థిక అభివృద్ధి అని ఎవరన్నారు అనగానే మనకు దీర్ఘకాలం గుర్తురాగానే, సో దీర్ఘకాలంలో మనకి ఏం గుర్తురావాలి, 5 years కాలానికి ఎవరు ఎన్నికైతారు, మేయర్ ఎన్నికైతాడు. సో అట్లా జెరల్ మేయర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ హేగెన్ ఏం చెప్పినంటే, అంతులేకుండా నిత్యం జరిగే ప్రక్రియ ఆర్థిక అభివృద్ధి అంటే, అంతులేకుండా నిత్యం జరిగే ప్రక్రియ అని ఆర్థిక అభివృద్ధి అని హేగెన్ అన్నాడు. సో గుర్తుంచుకోవడం కోసం నిత్యం జరిగే ప్రక్రియ. సో మనం ఒకళ్ళం కలిసినప్పుడు ఏమనుకుంటాం, హాయ్ హాయ్ అనుకుంటాం, అది నిత్యం జరిగే ప్రక్రియ. సో అట్లా అంతు లేకుండా నిత్యం జరిగే ప్రక్రియ అని హేగెన్ ఎవరు అన్నారంటే హేగెన్ అన్నాడు. సో అంతు లేకుండా నిత్యం జరిగే ప్రక్రియ అనగా మనకి హాయ్ గుర్తు రావాలి. సో హాయ్ బే చేసుకొని హేగెన్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కొలిన్ క్లర్క్ ఏం చెప్పినంటే, వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగంకి, సేవా రంగంకి డెవలప్ అవ్వడం. సో వ్యవసాయ రంగం వదిలేసి పారిశ్రామిక రంగం, సేవా రంగంకి వెళ్ళడమే ఆర్థిక అభివృద్ధి అని కోలిన్ కర్క్ అన్నాడు. సో గుర్తుంచుకోవడం కోసం, కొలిక్కి కారులో సేవ చేయాలి, కొలిగ్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లడం ఒక సేవ లాంటిది. సో అట్లా వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం, సేవా రంగంకి మళ్ళడాన్ని ఆర్థిక అభివృద్ధి అన్నది ఎవరు అనగానే, సేవా రంగం అనగానే మనకి ఏం గుర్తు రావాలి, సేవ చేయాలి. ఎవరికి ఇవ్వాలి, కొలిక్కి సేవ చేయాలి. ఎట్లా సేవ చేయాలి, కారులో డ్రాప్ చేయాలి. సో అట్లా కోలిన్ కార్క్ వ్యవసాయ రంగం టు పారిశ్రామిక సేవా రంగం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సి బ్లాక్ ఏం చెప్పిండంటే, ఆధునిక ఆదర్శాలను సాధించడమే ఆర్థిక అభివృద్ధి అన్నాడు. సి బ్లాక్ ఏమన్నాడంటే, ఆధునిక ఆదర్శాలను సాధించడమే ఆర్థిక అభివృద్ధి అన్నాడు. సో గుర్తుంచుకోవడం కోసం ఎగ్జామ్ లో ఆధునిక ఆదర్శాలను సాధించడమే ఆర్థిక అభివృద్ధి అని ఎవరు అన్నారంటే సి బ్లాక్. గుర్తుంచుకోవడం కోసం ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆధునికంగా ఉండాలి, ఆధునికంగా ఉండాలి, అప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది. సో ఆధునిక ఆదర్శాలను సాధించడమే ఆర్థిక అభివృద్ధి ఎవరు అనగానే, ఆధునిక ఆదర్శాలు అనగానే ఆధునిక ఆదర్శాలు ఉంటాయని బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో అట్లా సి బ్లాక్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మైకెల్ పి తోడారో ఏం చెప్పిందంటే, బహుముఖ అభివృద్ధి ప్రక్రియ అని ఆర్థిక అభివృద్ధి అన్నాడు. బహుముఖ అభివృద్ధి ప్రక్రియ అని ఆర్థిక అభివృద్ధి అని అన్నది ఎవరు అంటే మైకెల్ పి తోడారో. ఓకే, సో గుర్తుంచుకోవడం కోసం ఈ కాలంలో ఒకళ్ళకొకళ్ళు తోడుండాలంటే బహుముఖ కోణంలో అర్థం చేసుకోవాలి. సో ఒకప్పుడు కాలంలో ఒకళ్ళు కలిసి ఉండాలి, భార్యాభర్తలు ఫర్ ఎగ్జాంపుల్ కలిసి ఉండాలంటే ఒకళ్ళు అర్థం చేసుకుంటే, లేకపోతే ఒక విషయం అర్థం చేసుకుంటే సరిపోయేది. బట్ నవేడేస్ అట్లా కుదరట్లేదు. ఒకళ్ళు తోడుండాలి అంటే బహుముఖ విషయాలలో అర్థం చేసుకోవాలి. సో అట్లా బహుముఖ అభివృద్ధి ప్రక్రియ ఆర్థిక అభివృద్ధి అన్నది ఎవరు అనగానే మనకి బహుముఖ అభివృద్ధి. సో బహుముఖ విషయాల్లో అర్థం చేసుకోవాలి, తోడుండాలి అంటే అట్లా తోడారో గుర్తుంచుకోవచ్చు. ఓకే, బహుముఖ అభివృద్ధి ప్రక్రియ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, నవేడేస్ బహుముఖ విషయాల్లో అర్థం చేసుకుంటేనే ఒకరికొకళ్ళు తోడు ఉంటారు, అట్లా తోడారో గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ డెడ్లీ సీడ్స్ ఏం చెప్పినంటే, పేదరికం, అసమానతలు, నిరుద్యోగిత అధిక స్థాయి నుండి తగ్గిస్తే, పేదరికం గాని, అసమానతలు గాని, నిరుద్యోగిత గాని తగ్గిస్తేనే దాన్ని ఆర్థిక అభివృద్ధి అని డెడ్లీ సీడ్స్ అన్నాడు. ఓకే, సో గుర్తుంచుకోవడం కోసం పేదరికం, అసమానతలు, నిరుద్యోగిత అధిక స్థాయి నుండి తగ్గిస్తేనే ఆర్థిక అభివృద్ధి అని ఢిల్లీ సీరా అన్నాడు. గుర్తుంచుకోవడం ఎట్లా అంటే సార్స్. ఓకే, సో ఇక్కడ పేదరికం, అసమానతలు, నిరుద్యోగిత తగ్గిస్తేనే అనగానే, సో నిరుద్యోగులు అందరూ కూడా సార్లు అవ్వాలి. సో సార్లు అయితే అసమానతలు పోతాయి. ఓకే, నిరుద్యోగులు అందరూ కూడా సార్లు అయితే నిరుద్యోగం పోతుంది. ఓకే, నిరుద్యోగులు అందరూ కూడా సార్లు అయితే అసమానతలు పోతాయి, అందరూ సార్లే. ఇంకా అసమానతలు ఎక్కువ ఉంటాయి. సో అందరూ సార్లు అయినప్పుడు, అసమానతలు పోయినప్పుడు, నిరుద్యోగం పోయినప్పుడు పేదరికం కూడా పోతుంది. సో చెప్పింది ఎవరంటే మళ్ళీ సార్ చెప్పిండు, సార్స్. ఓకే, డెడ్లీ సీడ్స్ అట్లా గుర్తుంచుకోండి, సార్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షోమ్ పీటర్ ఏం చెప్పిందంటే, స్తబ్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు రావడమే ఆర్థిక అభివృద్ధి అని షోమ్ పీటర్ అన్నాడు. ఓకే, గుర్తుంచుకోవడం కోసం స్తబ్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు షోమ్ పీటర్. సో సంపై. ఓకే, సంపెత్తే ఏం చెప్తాం, స్తబ్దంగా ఉంటాం. సో సింపుల్ గా అట్లా గుర్తుంచుకోండి, స్తబ్దంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు అనగానే స్తబ్దంగా ఎప్పుడు ఉంటాం, శవమైనప్పుడు ఉంటాం, సంపేసినప్పుడు ఉంటాం, అట్లా సంపైటర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ హ్యాన్స్ సింగర్. ఓకే, హనీ సింగర్. ఓకే, సో హనీ సింగర్ మనకు తెలిసిందే, అదే మనకి ఆల్బమ్స్ రాస్తూ ఉంటాడు. హనీ సింగర్ పాటలు ఉంటాయి. సో పాస్ట్గా ఉండాలి. సో పాస్ట్గా ఉండాలంటే వ్యవసాయం చేయొద్దు. వ్యవసాయం చేస్తే పాస్ట్గా ఉండం కదా. సో వ్యవసాయ జనాభా 85% నుంచి 15%కి రావడమే ఆర్థిక అభివృద్ధి అని హ్యాండ్స్ సింగర్ అన్నాడు. సో ఇక్కడ వ్యవసాయ జనాభాను 85% నుంచి 15%కి తగ్గియడం ఎవరు ఆర్థిక అభివృద్ధి అని అంటే హనీ సింగర్. ఓకే, సో పాస్ ఉండాలి కాబట్టి వ్యవసాయ జనాభా 85% నుంచి 15% రావాలి. సో అట్లా హనీ సింగర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కే ముఖర్జీ ఏం చెప్పినంటే, వనరులు సరిగ్గా ఉపయోగించుకొని వస్తు సేవలు ఉత్పత్తి చేయడమే
ఆర్థిక అభివృద్ధి అని ఎస్కే ముఖర్జీ అన్నాడు. సో డైరెక్ట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ గుర్తుంచుకొని ఇది ఒకటి గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ సార్ వనరులు సరిగ్గా ఉపయోగించుకొని వస్తు సేవల ఉత్పత్తి పెంచడమే ఆర్థిక అభివృద్ధి అని ఎస్కే ముఖర్జీ అన్నాడు. తర్వాత వచ్చేసరికి మిల్టన్ ఫ్రీడ్మాన్ ఏమన్నాడంటే ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక సామాజిక మార్పులు సాధించడమే ఆర్థిక అభివృద్ధి అని అన్నాడు. ఎవరు? ఫ్రీడ్మాన్. సో ఇక్కడ నిర్మాణాత్మక సామాజిక మార్పులు రావడమే ఆర్థిక అభివృద్ధి అని ఎవరు అన్నారు అనగానే, సో ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏ వస్తువు అయినా సో దాని యొక్క స్థితి మారుతుంది, సో నిర్మాణం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పెడితే ఫ్రిడ్జ్లో అది ఐస్ అవుతుంది, సో దాని నిర్మాణం మారింది. ఓకే, నిర్మాణం మారింది. అట్లా గుర్తుంచుకొని ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక సామాజిక మార్పులు జరగడమే ఆర్థిక అభివృద్ధి అని ఎవరు అన్నారు అనగానే మనకి నిర్మాణాత్మక మార్పులు. సో ఎప్పుడు నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయంటే ఫ్రిడ్జ్ లో పెడితే, సో ఫ్రిడ్జ్ ఫ్రీడ్మాన్ అట్లా గుర్తుంచుకోండి. సో ఇది ఆర్థిక అభివృద్ధికి డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చిన డెఫినేషన్. సో ఎగ్జామ్ లో ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. సో ఆ వృద్ధి అభివృద్ధి లెసన్ మీద చాలా క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయి. సో దీని గురించి ఇన్ డీటెయిల్ గా మొత్తం క్లాస్ మేబీ 1 part 2 parts లో చెప్పేస్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ప్రజెంట్ మాత్రం ఆర్థిక అభివృద్ధి నిర్వచనాలన్నీ కూడా గుర్తుంచుకోవడం కోసం నియర్ బై ట్రిక్స్ టైప్ చెప్పిన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.